రవీంద్ర జడేజా 2023 ప్రపంచ కప్ ఫైనల్ తరువాత ఆడిన తన మొదటి వన్డే మ్యాచ్లో తన లయకు దేశవాళీ క్రికెట్ను ప్రశంసించాడు. అతను ఇంగ్లాండ్తో జరిగిన 2 మ్యాచ్లలో 19 ఓవర్లలో కేవలం 2 బౌండరీలు మాత్రమే ఇచ్చాడు మరియు 6 వికెట్లు కూడా తీశాడు. భారతదేశం యొక్క సిరీస్ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇది చివరి వన్డేకు ముందే వారు సాధించారు. ఇది అతని 200వది కూడా. చాలా బాగున్నాను అని జడేజా అన్నాడు. ముఖ్యంగా దాదాపు 2 సంవత్సరాల తరువాత వన్డేలు ఆడటం. మీరు ఈ ఫార్మాట్లో త్వరగా అలవాటు పడాలి. నేను ఢిల్లీతో ఆడిన దేశీయ ఆట నాకు చాలా సహాయపడిందని నేను నమ్ముతున్నాను. ఆ మ్యాచ్లో నేను దాదాపు 30 ఓవర్లు బౌలింగ్ చేశాను. కాబట్టి నేను ఎప్పుడూ నా లయను కోల్పోలేదు మరియు నేను ఓడిఐలలో కూడా టెస్ట్ లైన్లు మరియు లెంత్లను బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. క్రికెట్ నుండి నాకు విరామం అంతగా లేనందున మనం లయ, కంటిన్యూటీ అని పిలుస్తాము. కాబట్టి నా దృష్టిలో నేను ఆడిన దేశీయ మ్యాచ్ నుండి నేను ప్రయోజనం పొందాను. గత ఏడాది జూన్లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత జడేజా టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. దీనితో ఈ ఏడాది మొదటి వారంలో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి, ఈ వన్డే సిరీస్కు మధ్య అతనికి క్రికెట్ లేదు. ఈ కాలంలో జడేజా 2 రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడాడు, కాని వాటిలో ఒక మ్యాచ్లో మాత్రమే బౌలింగ్ చేశాడు. 2 ఇన్నింగ్స్లలో 30 ఓవర్లు, 12 వికెట్లు ఇచ్చాడు. Phrase like, share, subscribe.